ప్రైజ్ ది లార్డ్. ఈ మీటింగ్ లో పాల్పొందుతున్న సహోదరులందరికీ మరొకసారి క్రీస్తు ప్రభువారి ఘనమైన శుభప్రదమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 సంవత్సరాలుగా మనము బైబిల్ గ్రంథంలోని స్త్రీలను ధ్యానం చేస్తూ వచ్చాము. విమెన్స్ మీటింగ్ ద్వారా మీరు దీవెన పొందుతున్నారని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి కమెంట్ సెక్షన్ లో మీలో చాలా మంది మెసేజ్ ద్వారా ఎలా బ్లెస్ అవుతున్నారో తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వర్డ్స్. దేవుడు ఇంకా ఆయన వాక్యముతో మనలను బలపరచాలని, ఆయన వాక్య సమృద్ధితో మనల్ని పోషించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వారం వెంబడి వారము మరి దేవుని వాక్యాన్ని నేను వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా దేవుని అడుగుతూ ఉన్నాను, మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించు ప్రభువా, మాకు ఒక నూతనమైన విధానంలో నీ వాక్యాన్ని మాకు తేటపరచు అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాను. దేవుడు మాట్లాడుతున్న ప్రతి లేఖన భాగాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవానికి స్తోత్రాలు. మీరు మా బోధకుడుగా ఉండండి ప్రభా. నాయన స్త్రీలు వారికి ఉన్న ఎన్నో పనులు ప్రక్కన పెట్టి గంటసేపు నీ సన్నిధిలో వెచ్చించి కూర్చుంటుండగా నాయన ఈ సమయాన్ని వారికి, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నట్లుగా జ్ఞానముతో నాయన మేము నడుచుకోవడానికి, జ్ఞానముతో ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మా హృదయాలను, మా మనసులను మేము నింపుకోవడానికి నీ కృప దయచేయండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ నోటిబురగా వాడుకొనమని, మీ ఆత్మకు అధిక స్వాతంత్రం ఉండునట్లు సహాయం చేయండి. నీ బిడ్డలు ఎక్కడ నుండి ఈ మీటింగ్ లో పాల్పొందుతున్నప్పటికీ ప్రభా, పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయంతో మీరే మినిస్టర్ చేయమని ప్రార్థన చేస్తూ నీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తాళ వృక్షం అంతా తిన్నని దానము. సో తాళ వృక్షం అంటే యూజువల్ గా వాడుక భాషలో మనం యూజ్ చేసే వర్డ్ కాదు, బట్ ఖర్జూర చెట్టు అనే మాట మనం ధ్యానం చేసుకున్నాం. సో ఖర్జూర వృక్షానికి ఒక డేట్ పామ్స్ వాటికి ఉండే లక్షణాలేంటి, ఖర్జూర వృక్షం వలె ప్రతి విశ్వాసి ఉండాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటో కూడా చాలా డీటెయిల్డ్ గా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. ఈరోజు పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివసింతుము. నేను నా ప్రియుని దానను. ప్రియురాలు ఈ మాట చాలా సార్లు రెపిటేటివ్ గా చెప్తున్నట్లుగా ఈ పరమగీత గ్రంథంలో మనం ధ్యానం చేయగలం. ఎందుకు ఒకే మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుంది? చూడండి, కొన్నిసార్లు మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్తాం. అంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మనం వారిని ప్రేమిస్తున్నామని తెలియదని కాదు, మర్చిపోయారని కూడా కాదు, మనం ప్రేమించడం మానేసామని కూడా కాదు, బట్ ఇట్ ఈస్ జస్ట్ అ రిమైండర్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్. భార్య భర్తలు లేకపోతే ప్రేమికులు ఐ లవ్ యూ అనే మాట ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉంటారు. ఎందుకు చెప్పుకుంటారు అంటే వారిలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం. ఇట్ ఈస్ లైక్ రీఇటరేటింగ్ ద ట్రూత్, రీఇటరేటింగ్ ద ఫ్యాక్ట్. నాకు నువ్వంటే ప్రేమ ఉంది, లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఎక్స్ప్రెసింగ్ లవ్ త్రూ వర్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి రిలేషన్షిప్ లో, ప్రతి సంబంధ బాంధవ్యంలో మాటల ద్వారా ప్రేమను వ్యక్తపరచడం చాలా ప్రాముఖ్యము, చాలా అవసరం కూడా. ఇక్కడ ప్రియురాలు నేను నా ప్రియుని దానను అనే మాట ఎందుకు చెప్తుంది అంటే తన ప్రియునిది కాకుండా ఇంకెవరైనా చేతిలోకి వెళ్ళిపోయిందా, ఇంకెవరైనా వశంలోకి వెళ్ళిపోయిందా, లేకపోతే తన ప్రియునికి తాను దూరం అయిపోయిందా, తన ప్రియునికి చెందని దానిగా ఏమన్నా అయిపోయిందంటే కాదండి. షీ నోస్ దట్ షీ బిలాంగ్స్ టు హర్ బిలవెడ్. ఆమెకు తెలుసు ఆమె తన ప్రియునికి చెందినది అని. కానీ అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంది. కారణం ఏంటంటే నేను ఎప్పటికీ నా ప్రియునికి చెందిన దాననే. It also serves like a gentle reminder, not just for the Shulamite, but also to the people around her. నేను నా ప్రియుని దానను అనే మాట చెప్పడం ద్వారా ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. అంత మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారికి కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే నేను నా ప్రియునికి చెందిన దానను, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీవన్ ఎల్స్, నేను ఇంకెవ్వరికి కూడా చెందిన దానను కానే కాదు అని. విశ్వాస జీవితంలో మనం కూడా ఈ మాట మాటికి చెప్పుకుంటూ ఉండాలి. ఏ మాట చెప్పుకోవాలంటే నేను నా ప్రియుని దానను, నేను నా దేవుని
చెందిన దానను, నేను నా దేవుని బిడ్డను, నేను దేవునికి ఇష్టురాలను, నేను నా దేవుని సొత్తు, నేను నా యేసయ్యకు చెందిన దానను, నేను యేసయ్య బిడ్డను. ఈ మాటలు మనకి మనం చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం అవకాశం దొరికినప్పుడల్లా ఎవరైనా ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు, స్నేహితులు బంధువుల మధ్యలో కూడా నేను నా దేవునికి చెందిన దానను, నేను నా దేవుని బిడ్డను, నేను యేసయ్య యొక్క సొత్తు అనే మాట చెప్పాలి. ఎందుకంటే అదొక సాక్షార్థంగా పనిచేస్తుంది లోకంలో, మనం మనుషుల మధ్యలో సమాజంలో బ్రతుకుతున్నప్పుడు. అంత మాత్రమే కాదు కానీ మనకు కూడా అది జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా లోకాకర్షణ వైపు వెళ్ళిపోయినప్పుడు, ఒకవేళ ఎప్పుడైనా నేను ఒంటరిదానను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అనే భావన వచ్చినప్పుడు, నేను నా దేవునికి చెందిన దానను అనే మాట జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఒక ధైర్యం వస్తుంది. ఏమనంటే, నేను దేవుని సొత్తుని కదా, నేను దేవుని యొక్క స్వాస్థ్యం కదా, నేను దేవుని బిడ్డను కదా, ఆయన ఉన్నాడు నా పక్షంగా, ఆయన నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యము, నేను నా ప్రియుని దానను అనే మాటలు మనకి మనం చెప్పుకోవడం ద్వారా, మన చుట్టూ ఉన్న వారి మధ్యలో సాక్షార్థంగా పలుకుట ద్వారా ఆ మాటలు ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి. సో నేను నా ప్రియుని దానను అని చెప్పి అక్కడికి ఆపేయలేదు, కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ప్రియురాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఆమె చెప్తుంది. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హిస్ డిజైర్ ఈజ్ ఫార్ మీ. ఆయనకి, అతడు నాయందు, నా ప్రియుడు నాయందు ఆశ కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథాల్లో చాలా ప్రిడామినెంట్ గా మనకి కనపడే, మనం ధ్యానం చేసే వాక్య భాగాలు ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 42వ కీర్తన 1వ వచనం మనందరికీ తెలుసు. కోరహు కుమారులు రచించిన కీర్తన 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరహు కుమారులు అంటున్నారు, దేవా దుప్పి ఎలా అయితే నీటివాగుల కొరకు కనిపెడుతుందో, వెతుకుతుందో, నీటి వాగులు కనబడగానే పరిగెట్టుకొని వెళ్తుందో, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. సో ఈ వాక్య భాగం మనం చాలా ఎక్కువగా మెడిటేట్ చేస్తూ ఉంటాము. మనము దేవుని ఎడల ఆశ కలిగి ఉండాలి, దేవుని పట్ల మన ఆశ, మన యొక్క కోరిక ఎలా ఉండాలి అనే మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, 84వ కీర్తన 2వ వచనంలో కూడా దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన ఆశను గుర్చి ఆ మాట చూస్తాం. చూడండి, 84వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇది కూడా కోరహు కుమారుల కీర్తనే. కోరహు కుమారులకి ఒక గొప్ప ఆశ ఉందంట. వాట్ ఈస్ దట్ డిజైర్? ప్రపంచంలో ఉన్న 7 వింతలను చూడాలి అనే ఆశ కాదు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ హోటల్ కి వెళ్లి అక్కడ ఆహారాన్ని భుజించి ఆ టేస్ట్ బడ్స్ ని సాటిస్ఫై చేసుకోవాలి అనే ఆశ కాదు. మరి వారికి కలిగిన ఆశ ఏంటి అని ఆలోచిస్తే, యెహోవా మందిరావరణములను చూడవలెననే ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ, జీవము గల దేవుని దర్శించుకోవాలి అనే ఆశ వారి శరీరంలో, వారి హృదయంలో కూడా కలుగుతుందంట. వారి శరీరము ఆనందముతో కేకలు వేయనంతగా. చూడండి, ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఎవరైనా సిక్సర్ కొట్టారనుకోండి, లేకపోతే ఎవరైనా అవుట్ అయితే, ఎవరైతే అవుట్ చేశారో ఆ టీం వాళ్ళు చాలా గట్టిగా కేకలు వేస్తారు. అది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇంకా అరవకుండా ఉండలేరు అనమాట. ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేరు. దే కాంట్ బట్ ఎక్స్ప్రెస్ దేర్ జాయ్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్ దట్ పర్టిక్యులర్ మూమెంట్. ఇప్పుడు కోరహు కుమారులు అంటున్నారు, జీవము గల దేవుని దర్శించుకోవాలని, ఆయన మందిరావరణమునకు వెళ్ళాలని మా ప్రాణము ఆశపడుతున్నది. మనం కూడా దేవుని మందిరం కొరకు అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఇంకొక లేఖన భాగము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆశను గుర్చి, దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన ఆశను గుర్చి ఆ లేఖన భాగంలో చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవా, రాత్రి సమయాలలో కూడా నీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నాను. రాత్రి కాలంలో చూడండి, యూజువల్ గా మన మైండ్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి కదండి.
రాత్రి కాలంలో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత యూజువల్ గా మన మైండ్ యాక్టివ్ గా ఉండదు, మన బాడీ యాక్టివ్ గా ఉండదు. కానీ అలాంటి సమయాలలో కూడా భక్తుడు అంటున్నాడు, రాత్రి వేళ నా ప్రాణము నేను ఆశించుచున్నది. 119వ కీర్తనలో కూడా దేవుని ఎడల, దేవుని శాసనముల ఎడల దైవజన్యకున్న ఆశను గుర్చి 119వ కీర్తన 20వ వచనంలో గమనించగలం. ఇది కూడా చాలా ఆసక్తికరమైన వాక్య భాగం. చూడండి, 119వ కీర్తన 20వ వచనంలో దేవుని పట్ల తనకు కలిగున్న ఆశను గుర్చి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. నీ న్యాయ విధుల ఎడల, న్యాయ విధులు అంటే ఏంటండి? గాడ్స్ లాస్, గాడ్స్ రూల్స్, దేవుడు పెట్టిన న్యాయ విధులు. చాలా సార్లు మనకి ఎడతెగని ఆశ ఉంటుంది. దేని మీద ఆశ అంటే దేవుని వాగ్దానాల ఎడల ఎడతెగని ఆశ. ఎందుకంటే వాగ్దానాలన్నీ మన మేలు కొరకే కదా, వాగ్దానాలన్నీ మన అభివృద్ధి కొరకే, వాగ్దానాలన్నీ మన ఆశీర్వాదం కొరకే. సో చాలా సార్లు వాగ్దానం కొరకు తాపత్రయపడతాం, వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు వి యాంటిసిపేట్, వి ఎక్స్పెక్ట్, ఎదురు చూస్తాము. దేవుడు వాగ్దానాలు ఎప్పుడు ఇస్తారా, దేవుని వాగ్దానాలు ఎలా నెరవేరుతాయా అని ఆశ కలిగి కొన్నిసార్లు మనం ప్రాణం సొమ్మసిల్లిపోయే అంత కూడా మనకు ఆశ కలగచ్చు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగిన. అంటే అర్థం ఏంటి? దేవుని న్యాయ విధులు తెలుసుకోవాలనే ఆశ ఉంది అంటే దేవుని న్యాయ విధులను అనుసరించాలి అనే ఆశ ఉందని, అంతే కదండి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే they never focus on listening to or paying attention to the rules and regulations or the law of the land. ఒక దొంగల్ని తీసుకోండి, ఒక బందిపోటు దొంగల్ని తీసుకోండి, ఒక రౌడీలు గుండాలను తీసుకోండి, వాళ్ళు న్యాయ విధులు అంటే వాళ్ళకి లెక్కే లేదు. న్యాయ విధుల మీద వారికి ఆసక్తే ఉండదు. న్యాయము, ధర్మము, చట్టము అవన్నీ తర్వాత చూసుకుందాం, పట్టుబడిన తర్వాత అనుకుంటారు తప్ప వాళ్ళకి న్యాయ విధులు అంటే ఒక ఆసక్తి కానీ న్యాయ విధులను తెలుసుకోవాలనే ఆశ కానీ ఉండనే ఉండదు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, దేవా నీ న్యాయ విధులను అనుసరించాలని ఆశపడుతున్నాను, అందుకే నీ న్యాయ విధులను తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో దేవుని పట్ల, దేవుని ప్రజలకు ఉండవలసిన ఆశ, లేకపోతే ఉన్న ఆశను గురించి ఇప్పటి వరకు మనం చదివాం. సో బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క అనుభవాలు, భక్తుల యొక్క ప్రార్థనలు, భక్తుల యొక్క విశ్వాస జీవితము మనకి మార్గదర్శకం. సో మనం కూడా దేవుని కొరకు, దేవుని ఎడల, దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి అనే మాట మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ వచన భాగంలో పరమగీత గ్రంథం 7వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రియురాలంటుంది, నేను నా ప్రియుని దానను అనే మాట చెప్తూ అతడు నాయందు ఆశాబద్ధుడు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, నాకు నా దేవుని ఎడల ఆశ కాదు, బట్ హిస్ డిజైర్ ఇస్ ఆల్సో ఫర్ మీ. దేవుడు కూడా నా పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఎందుకు మన మీద ఆశ కలిగి ఉన్నాడు, మన మీద ఆయనకున్న ఆసక్తి ఏంటి అని ఆలోచన చేస్తే చాలా వాక్య భాగాలు ఉన్నాయి. కానీ ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మన ఎడల ఆయన ఏ విషయం, ఏ కార్యాలు జరిగించాలని ఆశ కలిగి ఉన్నారో ఆ మాటలు చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఇంగ్లీష్ లో చాలా బాగుంది మాట, ద లార్డ్ లాంగ్స్ టు బి గ్రేషియస్ టు యూ. దేవుడు చాలా ఆశ కలిగి ఉన్నాడంట. ఎందుకు ఆశ కలిగి ఉన్నాడంటే, మనకు తన దయను చూపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, వాట్ అ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని శిక్షించాలని ఆయన ఎదురు చూడట్లేదు. గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు పనిష్ హిస్ పీపుల్. మనకి బుద్ధి చెప్పాలని ఆయన ఆశ కలిగి ఎదురు చూడడం లేదు. కానీ దేవుడు మన ఎడల జాలి చూపవలెనని, మన ఎడల తన దయ కనుపరచవలెనని, మన ఎడల తన విశ్వాస్యతను కనుపరచవలెనని, మనకు తన ప్రేమను చూపించవలెనని ఆయన, తెలుగు బైబిల్లో ఉంది ఆయన నిలవబడి ఉన్నాడు అనే మాట ఉంది, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ద లార్డ్ లాంగ్స్. దేవుడు చాలా ఎదురు చూస్తూ ఉన్నాడంట.
నిజమే, చాలాసార్లు మనం అనుకుంటాం, దేవా నన్ను దర్శించయ్యా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నన్ను ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టయ్యా, ఒక్కసారి నా పరిస్థితులు గమనించయ్యా అని మనం దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల ఆశతో ఎదురు చూస్తుంటాం. కానీ దేవుడు కూడా మన పట్ల ఆశతో, ఆసక్తితో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే మన ఎడల దయ చూపవలనని ఆయన ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, మనకి ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే ఏదైనా దూరదేశం వెళ్లారనుకోండి, వాళ్ళు ఎప్పుడు చేరతారా, మళ్ళీ మాకెప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం, అవునా కదా? మన ప్రియులైన వారిని మనం ఒకవేళ ఒక ఫ్లైట్ ఎక్కించినా మనం వెయిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు ల్యాండ్ అవుతారు, మళ్ళీ మాకెప్పుడు ఫోన్ చేస్తారు, లేకపోతే మెసేజ్ ఎప్పుడు వస్తుందో, క్షేమంగా డెస్టినేషన్ కు రీచ్ అయ్యాము అని మనం ఎదురు చూస్తాం. ఇక యుద్ధంలో పనిచేసే సైనికులు, లేకపోతే యుద్ధానికి వెళ్తున్నాము, కొడుకు యుద్ధానికి వెళ్తున్నాడు, భర్త యుద్ధానికి వెళ్తున్నాడు అని తెలిస్తే కుటుంబీకులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. వాళ్ళ క్షేమ సమాచారం ఎప్పుడు వస్తుందా, వాళ్ళ దగ్గర నుండి ఒక మంచి వార్త, నేనంతా బానే ఉంది ఇక్కడ, ఐఎమ్ ఆల్ ఫైన్ అనే మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఆశగా ఎదురు చూస్తారు. నేను అనుకుంటాను, దేవుడు కూడా అనుదినము మనం ఆయనతో ఎప్పుడు మాట్లాడుతామా అని కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఖాళీగా ఉన్నాడని కాదండి, నాట్ దట్ హీ ఈజ్ జస్ట్ ఫ్రీ అండ్ హ్యావ్ నో వర్క్ టు డూ. పని లేకుండా ఆయన ఖాళీగా ఉండి మనం ఆయనతో మాట్లాడుతామని దేవుడు ఎదురు చూసేవాడు కాదు. కానీ ఆయనకు మన మీద ఎంత ప్రేమ అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడతామా, మనం ఎప్పుడు మోకాళ్ళు వేస్తామా, మనం ఎప్పుడు ఆయనతో సంభాషిస్తామా, మనం ఎప్పుడు ఆయనను స్తుతిస్తామా అని దేవుడు ఆశతో కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు ద హోల్ డే దేవుడిచ్చిన 24 గంటలు మన కొరకు ఖర్చు పెట్టుకుంటాం, గాని ఒక్క 10 నిమిషాలు కూడా దేవుని కొరకు మనం వెచ్చించలేని స్థితిలో అంత బిజీ అయిపోతాం మనం. అందుకే కొంతమంది బిజీ అనే మాటకు ఒక డెఫినేషన్ ఇచ్చారండి. బిజీ అనే మాటకు ఒక డెఫినేషన్ ఇచ్చారు, BUSY, బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అని. అపవాది కాడి కింద ఉండడం అంట బిజీ అంటే. నువ్వు దేని కొరకైనా బిజీ అని చెప్పు. కొంతమందికి అన్నం తినడానికి కూడా టైం ఉండదు, భోజనం చేయడానికి టైం ఉండదు. దే సే వీఆర్ సో బిజీ. ఈ రోజు కూర్చొని భోజనం చేయడానికి కూడా టైం లేదండి, 2 స్పూన్లు అలా తిని పరిగెట్టేస్తాం ఉద్యోగానికి, మాకున్న పనిని బట్టి. ఒకవేళ నీకు భోజనానికి నువ్వు బిజీ అయిండొచ్చు, రెస్ట్ తీసుకోలేనంత బిజీ అయిండొచ్చు, హెల్త్ గురించి టేక్ కేర్ చేయలేనంత బిజీ అయిండొచ్చు, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం లేనంత నువ్వు బిజీ అయిండొచ్చు. బట్ డోంట్ బీ సో బిజీ దట్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమయం లేనంత మాత్రం నువ్వు బిజీ అవ్వద్దు, బికాస్ దట్స్ నాట్ గుడ్. నీకు జీవితం ఇచ్చిందే దేవుడు, టైం ఇచ్చిందే దేవుడు, తన కృపనిచ్చిందే దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, క్షేమం ఇచ్చింది దేవుడు. సో ఆయన కొరకు నేను వెచ్చించడానికి, ఆయనతో సమయం గడపడానికి నాకు టైం లేదు అని మాత్రం ఎప్పుడు చెప్పద్దు. డోంట్ బీ అండర్ సేటన్స్ యోక్. బిజీ వేటి కొరకన్నా అవ్వు, గాని దేవుని విషయంలో మాత్రం బిజీ అనకు. ఎందుకంటే ఆయన నాయందు, అతడు నాయందు ఆశాబద్ధుడు. అంటే దేవుడు మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశను మనం నెరవేర్చే వారముగా ఉన్నామా, ఆయనతో మనం సమయం గడపాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ దేవునికి ఉంటుంది. చాలా కాలం క్రితం పాండమిక్ సమయంలో ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చారండి. చాలా దూర ప్రాంతం నుండి ఆల్ ద వే వాళ్ళు డ్రైవ్ చేసుకొని వచ్చారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో ఒక సండే ఉండాలి, ఇక్కడ వర్షిప్ లో పార్టిసిపేట్ చేయాలి, ఆ తర్వాత సాక్ష్యం చెప్పి వెళ్లాలని ఒక ఫ్యామిలీ వచ్చారు. వచ్చినప్పుడు ఆ సిస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నా భర్తను నేను డబ్బులు అడగను, నా భర్తను నేను బట్టలు అడగను, నా భర్తను నేను అవి ఇవి కొనిచ్చమని అడగను, నా భర్తని ఏమి కూడా అడగను, కానీ నా భర్త నాతో అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట అయినా కూర్చొని టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలని ఆశపడతాను కానండి నా భర్తకి టైం ఉండదండి అని చెప్పారు. ఆ సిస్టర్ ఆ మాటలు చెప్పినప్పుడు చాలా బాధగా చెప్పారు. నా భర్త నుండి ఏం కోరుకోవట్లేదు నేను, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిజ్ మనీ, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిజ్ ఏవి లోక సంబంధమైన అవి ఇవి కొనిచ్చమని గానీ లేకపోతే ఇంకేవి అడగట్లేదు. ఐ జస్ట్ వాంట్ హిస్ టైమ్, ఐ జస్ట్ నీడ్ హిస్ టైమ్. కానీ నా భర్త నాకు సమయం ఇవ్వలేకపోతున్నాడు అని ఆ సహోదరి చాలా నిరాశగా మాటలు చెప్పారు. దేవుడు కూడా నీవు అవివ్వు ఇవివ్వు అని అవంతా కాదండి ప్రయారిటీ. బట్ దేవుడికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్
యోర్ టైం విత్ హిమ్. నీవు ఆయనతో గడిపే సమయము దేవుడు మొదటగా కోరుకుంటున్నాడు. ఆయనతో నువ్వు సమయం గడుపుతున్నావా? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? దేవునికి మన సమయం విషయంలోనే కాదు ఎక్స్పెక్టేషన్స్, దేవుడు మనకిచ్చిన జీవితం విషయం కూడా ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా బిడ్డ తన జీవితాన్ని ఒక శ్రేష్టమైన విధానంలో మలుచుకోవాలి అనే ఆశ ఉంది ఆయనకి నీ మీద. పిల్లలను కన్న తర్వాత తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయండి వాళ్ళ మీద. ఆల్ దేర్ డ్రీమ్స్, వాళ్ళ యొక్క కలలన్నీ కూడా పిల్లల మీదనే ఉంటాయి. నేను చదవలేకపోయాను, నా వాడు చదవాలి, నా కుమారుడు చదవాలి. నేను పలానాది సాధించలేకపోయాను కానీ నా కుమార్తె సాధించాలి. నేను ఇలా చేయాలనుకున్నా చేయలేకపోయాను కానీ మా వాడు ఆ స్థితికి వెళ్ళాలి. నేను ఇలా ఉండాలనుకున్నాను ఉండలేకపోయాను కానీ నా కుమార్తె ఆ స్థితికి వెళ్ళాలి. తల్లిదండ్రులకు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పరలోకపు తండ్రికి కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. I want my child to live a meaningful life. I want my child to live a blessed life. I want my child to live a fulfilled life. I want my child to live a purposeful life. ఒక అర్థవంతమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ఒక ఇతరులకు ఉపయోగపడే జీవితం, నాకు మహిమ తెచ్చే జీవితం జీవించాలని దేవునికి మన ఎడల ఆశ ఉంది. అది నీకు గుర్తుందా కనీసం? Do you even have that realization? ఆ యొక్క గ్రహింపైన ఉందా లేదా? దేవుడు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు అనే గ్రహింపు కూడా లేకపోతే ఆయన ఆశను నెరవేర్చాలనే ప్రయత్నం కూడా మనం చేయలేం. సో మొదటగా ఒక గ్రహింపు, నేను నా ప్రియని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ప్రియమైన సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయన నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ద లార్డ్ లాంగ్స్ టు బి గ్రేషియస్ టు యూ. ద లార్డ్ లాంగ్స్ టు షో హిస్ కంపాషన్ టు యూ. ద లార్డ్ లాంగ్స్ టు డూ హిస్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు తన ఎడల తన యొక్క అమూల్యమైన ఘనమైన కార్యాలు నీ పట్ల చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ కూడా చెప్తున్నా, దేవునికి దగ్గరగా ఉంటేనే దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనకు చేరుతాయండి. ఎక్కడికో వెళ్ళిపోయి నాట్ రీచబుల్ అని వెళ్ళిపోయారు అనుకోండి. కొంతమంది కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తే అక్కడ టవర్స్ ఉండవు. సో ఫోన్ చేయడానికి, ఇతరులతో మాట్లాడడానికి బయట ప్రపంచంతో కనెక్షన్స్ ఉండవు. కొన్ని బాగా రిమోట్ ఏరియాస్, ఏజెన్సీ ప్రాంతాలు, తర్వాత మారుమూల థిక్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే మనకి సిగ్నల్స్ ఉండవు. వీ డోంట్ ఈవెన్ నో అసలు అక్కడికి ఎవరైనా వెళ్తే వాళ్ళ లొకేషన్ మనం ట్రేస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. చాలా సార్లు మనం దేవుడు రీచ్, ఇంకా అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్ అన్నట్లు వెళ్ళిపోతాం. నాట్ దట్ గాడ్ కాంట్ సీ, దేవుడు మనల్ని చూడలేడని కాదు. సముద్రం లోపలికి వెళ్ళిపోయినా దేవుడు చూడగలడు, ఆకాశంలో ఎగురుతున్నా దేవుడు చూడగలడు, ఒక సొరంగం తవ్వుకొని అందులోకి వెళ్ళిపోయినా దేవుడు చూడగలడు, మనుషులకు కనబడకుండా మనం ఇన్విజిబుల్ గా దాక్కున్నా దేవుడు చూడగలడు. దేవుడు మనం ఎక్కడున్నా చూడగలడు. బట్ నేనేం చెప్తున్నానంటే, కొంతమంది దేవునికి చాలా అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్ అన్నట్లు చాలా దూరం వెళ్ళిపోతారండి. వద్దులే, దేవుడు అక్కర్లేదు, ఎందుకు, నా శక్తి ఉంది, నా జ్ఞానం ఉంది, నా బలం ఉంది, నా టాలెంట్స్ ఉన్నాయి, నా సామర్థ్యం ఉంది, ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ అచీవ్ సంథింగ్, నేను ఏదో ఒకటి సాధించగలనని అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్ వెళ్ళిపోతారు. దేవునికి దూరంగా వెళ్ళిపోతే మనం సాధించగలిగేది ఏమీ లేదు అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత పరమగీత గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం దగ్గరకు వద్దాం. ఇందాక మనం చదువుకున్నాము, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివసింతుము. ప్రియురాలు ప్రియునికి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అగైన్ ప్రియురాలు ప్రియునికి ఇచ్చిన ఇన్విటేషన్ కంటే ముందు దేవుడు మనకిచ్చిన ఇన్విటేషన్ గురించి మనం ఆలోచిద్దాం. ఇందాక కూడా చూడండి, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆశను గురించి మనం ధ్యానం చేయకముందు మనకు దేవుని ఎడల ఉండవలసిన ఆశను గురించి కూడా మనం ఆలోచన చేసాం. సో ఇక్కడ కూడా ప్రియురాలు ప్రియునితో కొన్ని మాటలు చెప్తుంది, ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉంది. బట్ దానికంటే ముందు దేవుడు మనకిచ్చిన ఇన్విటేషన్ ఏంటి అని ఆలోచిస్తే, ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు పిలిచాడు. సో దట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో ఉన్న అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని జాతులకు, అన్ని భాషలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు చెందిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆహ్వానము, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. కానీ ఇక్కడ దేవుడు మనకి ఆహ్వానం ఇవ్వడం కాదు, ప్రియురాలు ప్రియునికి ఆహ్వానం ఇస్తుంది.
ప్రియురాలు ప్రియునికి ఇస్తున్న ఆహ్వానం ఏంటి అని ఆలోచిస్తే, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము, లెట్ us గో టుగెదర్. ప్రియురాలు అంటుంది, ప్రియుడా నా దగ్గరికి రా, ఐ వాంట్ టు జర్నీ అలాంగ్ విత్ యూ, నీతో కలిసి నేను ప్రయాణం చేయాలి అని ఆశపడుతున్నాను. ఈ జీవితం ఒక ప్రయాణం. దిస్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ అ జర్నీ. మనందరికీ భూమి మీద ఈ జీవితం ఒక ప్రయాణం. బట్ ఈ ప్రయాణంలో చూడండి, చాలా మంది ఈ భూమి మీద మన జీవితాన్ని ప్రయాణంతో కంపేర్ చేస్తూ దే కంపేర్ ఇట్ టు అ ట్రైన్ జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ జర్నీ మనం ఆలోచన చేస్తే, ట్రైన్ లో చాలా మంది ప్యాసింజర్స్ మనతో పాటు ఎక్కుతా ఉంటారు. కొంతమంది డెస్టినేషన్ వరకు మనతో వస్తారు, కొంతమంది మధ్య మధ్యలో స్టేషన్ లో ఎక్కుతారు, మధ్య మధ్యలో స్టేషన్ లో దిగిపోతారు. కొంతమంది వల్ల మనకి ఇన్కన్వీనియన్స్ ఉంటది. కొంతమంది కూర్చొని, కొంతమంది ట్రైన్ లోనే స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రైన్ లో కూర్చుని గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ మాట్లాడి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగజేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రక్కన వారికి కూర్చోడానికి ప్లేస్ ఇవ్వకుండా చాలా స్వార్థంగా వాళ్లే కాళ్ళంతా చాపుకొని కూర్చొని మనకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ ఫోన్ లో స్పీకర్ పెట్టుకొని మాట్లాడి మనకు అవసరం లేని కాన్వర్సేషన్లన్నీ కూడా మనకి వినిపించి మన తల పాడు, మన బ్రెయిన్ పాడు చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక ట్రైన్ జర్నీలో మన కో ప్యాసింజర్స్ మనకి కొంతమంది ఇన్కన్వీనియన్స్ కలుగజేస్తారు, కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, కొంతమంది మనతో స్నేహంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. లైక్ ఆన్ ద వే మనకి మంచి కంపెనీ ఇస్తారు, మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఒక మాట కలుపుతారు. అలా కొంతమంది మంచిగా ఉంటారు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే, ఎవరి గమ్యస్థానం వచ్చినప్పుడు, ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. సో జర్నీ ఆఫ్ లైఫ్ లో కూడా నో వన్ ఈజ్ లైక్ యువర్ పర్మనెంట్ పార్ట్నర్. ఎవరు కూడా నీతో గమ్యస్థానం వరకు రారు జీవితంలో. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, బట్ దెర్స్ నో గ్యారంటీ దట్ దే ఆర్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్. తల్లిదండ్రులు కూడా జీవితంలో ఎల్లకాలం ఉండరు మనతో. వాళ్ళకి దేవుడు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తోబుట్టువులు కూడా అంతే, మనతోనే ఉంటారు తోబుట్టువులు, బట్ అగైన్ వాళ్ళకి దేవుడిచ్చిన లైఫ్ స్పాన్, మనకి దేవుడిచ్చిన లైఫ్ స్పాన్ అగైన్ ఇట్స్ డిఫరెంట్. సో ఎవ్వరు కూడా మనతో శాశ్వతంగా మన జీవితకాలం అంతటిలో వీళ్ళు గ్యారంటీగా నేను చనిపోయే వరకు నాతోనే ఉంటారు అని మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ప్రియురాలు ప్రియునితో అంటుంది, మనము పల్లె సీమలకు పోదుము, మనము పల్లెలకు పోదుము అంటే అంటుంది, ఐ వాంట్ టు జర్నీ విత్ యూ, ఐ వాంట్ టు వాక్ టుగెదర్ విత్ యూ, నీతో కలిసి నేను ప్రయాణం చేయాలి అని ఆశపడుతున్నాను. ఆ తర్వాత గ్రామ సీమలో నివసింతము అమంటుంది, నీతో కలిసి నడవడమే కాదు, నీతో కలిసి నివసించాలి. ఐ వాంట్ టు డ్వెల్ విత్ యూ, నీతో కలిసి నేను ఉండాలి, బ్రతకాలి, నా జీవితాన్ని పంచుకోవాలి, నా జీవిత దినాలు నీతో గడపాలి అని నేను కోరుకుంటున్నాను అనే ఒక ఆశ, ఒక ఆహ్వానము ప్రియునికి ప్రియురాలు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. మోషే భక్తుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలను 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి కనానులోకి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడుగా మోషే ఉండి ముందుండి వారిని నడిపించాడు. అలాంటి సందర్భంలో ఇశ్రాయేలీలకు ఆ ఎడారి లేకపోతే ఆ విల్డర్నెస్ లో వారి ప్రయాణంలో వారికి ఏ అవసరత వచ్చినా పరిగెత్తుకుంటా మోషే దగ్గరకు వచ్చేవారండి. ఆహారం లేకపోతే, వారికి నాన్ వెజ్ తినాలనిపిస్తే మోషే దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేవారు, నీరు లేకపోతే మోషే దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేవారు. సో వారికి ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీలు మోషే దగ్గరకు వచ్చి సణిగినట్లు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మనం గమనిస్తాం. ఒకానొక సందర్భానికి వచ్చేసరికి మోషే అప్పటికే ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రాన్ని పాయలు ఆయన మోషే దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడిచ్చిన మాట ప్రకారము విశ్వాసంతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ముందుకొచ్చాడు. ఆ ప్రయాణం అంతా సాగింది. అట్ వన్ పర్టిక్యులర్ పాయింట్, ఒక సమయంలో మోషే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో మోషే దేవునితో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, మోషే దేవుని సన్నిధిలో చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసెదను అనగా,
మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడలా. చూడండి, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా కావాలి అని అడిగినప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు కొనలేను, ఇప్పుడు ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు అంటే కొంతమంది పేచి పెడతారండి. దే ఇన్సిస్ట్, చాలా పట్టుబట్టేస్తారు, నాకు ఇదే కావాలి అని. మోషే కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే పేరు మోషేకొచ్చింది. మోషే చాలా సాత్వికుడు అనే మాట మనం చూస్తాం. ద హంబ్లెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. అందరిలో, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడుగా ఒక పేరు తెచ్చుకున్న మోషే ఒకానొక సమయం వచ్చేసరికి దేవుని సన్నిధిలో ఒక పట్టు పడుతున్నాడండి. ఏంటా పట్టు, ఏంటా పట్టుదల, దేని కొరకు అంతగా ఇన్సిస్ట్ చేసి అడుగుతున్నాడంటే, నీ సన్నిధి మాతో రావాలి. ఏసయ్య, దేవా, నీ సన్నిధి మాతో రావాలి. నీ సన్నిధి ఒకవేళ మాతో రాకపోతే మేము ఇక్కడ నుండి మాత్రం మా ప్రయాణాన్ని సాగించుకోవాలని ఇష్టపడట్లేదు. వీ విల్ నాట్ వాంట్ టు టేక్ ఈవెన్ వన్ మోర్ స్టెప్ ఫార్వర్డ్. ముందుకి ఇంకొక అడుగు కూడా మేము వేయము. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, దేవా నీ చిత్తం అయితే అడుగు ముందుకు నడిపించు, నీ చిత్తం కాకపోతే మేము ఇంట్లో నుంచి అడుగు కూడా బయటకు వేయము. ఒక ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, నీ చిత్తం అయితే ప్రయాణం చేస్తాము, నీ చిత్తం కాకపోతే ప్రయాణం చేయము. లాస్ట్ వీక్ ఆదివారము క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో ఒక సంఘ పెద్దలు తన యొక్క కుమారుని గురించి ఒక సాక్ష్యం చెప్పారండి. ఇట్ వాజ్ అ వెరీ టచింగ్ టెస్టిమనీ. వారి కుమారుడు ఇంగ్లాండ్ దేశం వెళ్లాలని వీసా కొరకు అప్లై చేశారంట. ఇంగ్లాండ్ దేశం కూడా పంపించారు. పంపించిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ యూనివర్సిటీ వాళ్ళు అన్నారంట, మీ అబ్బాయిని ఇప్పుడు అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే ఏం చేయలేని పరిస్థితుల్లో వారి కుమారుడు భారతదేశం తిరిగి వచ్చాడు. పీజీ చదవాలి అనే చాలా ఆశతో ఆ బ్రదరు వారి కుమారుణ్ణి ఇంగ్లాండ్ దేశం పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందుల వలన, కొన్ని ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్స్ వల్ల తను మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది. భారతదేశం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అంతే కదండి, ఒక దూరదేశము ఉద్యోగం నిమిత్తము, చదువు నిమిత్తము పిల్లలు పంపించిన తర్వాత అక్కడ అది వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు చదువులో గాని ఉద్యోగంలో గాని కొనసాగలేక బ్యాక్ వస్తే అది ఒక బాధగా ఉంటుంది, ఒక అవమానంగా కూడా అనిపిస్తుంది. ఆ యవనస్తుడు కూడా బాధపడ్డాడంటే, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో అని. సరే, 1 సంవత్సర కాలం గడిచింది. దేవుడు మళ్ళీ ఆ బిడ్డ ఎడల కార్యం చేశాడు. ఆ బిడ్డ మళ్ళీ తన చదువుల నిమిత్తము దూరదేశానికి వెళ్ళబోతున్నాడు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, తను ఏ స్నేహితులతో వెళ్ళి అక్కడ ఉండాలని మరి ప్లాన్ చేసుకున్నాడు. ఆ 4 స్నేహితులు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన ట్రాజిక్ యాక్సిడెంట్, మిస్హాప్ జరిగి 3 స్పాట్ చనిపోయారంటండి. ఆ సంఘటన ఈ కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారంట. ఒకవేళ మా కుమారుడే గనక వెళ్ళుంటే బహుశా అదే కారులో మా అబ్బాయి కూడా ట్రావెల్ చేసి ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసే ఉంటారు ఎప్పుడు. సో నా కుమారుడు కూడా ఒకవేళ, ఒకే ఒక కుమారుడి ఇంట్లో ఆ అబ్బాయి కూడా ఒకవేళ తన ప్రాణాన్ని కోల్పోయేవాడేమో. భవిష్యత్తును ఎరిగిన దేవుడు మా అబ్బాయి ముందుకు వెళ్ళినా కూడా దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు అంతా మన మేలు కొరకే జరిగించేవాడు. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ప్రవ్వా, మేమైతే ప్లాన్ చేసుకున్నాం, మేమైతే ఐగుప్తులోంచి బయటకు వచ్చాము కనాన్లోకి వెళ్ళాలని, మేమైతే ముందుకే సాగాలనుకుంటున్నాం, కానీ నీ సన్నిధి ఒకవేళ మాతో పాటు రాకపోతే మేం మాత్రం మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే నీ సన్నిధి మాకు ప్రాముఖ్యము, నీవు మాతో ఉండడం మాకు ప్రాముఖ్యం. నువ్వు మాతో లేకపోతే ఇంకెవ్వరు మాతో ఉన్నా కూడా మేము ముందుకి వెళ్ళము. ఈ మాట చెప్పడానికి చాలా గట్స్ కావాలండి. దేవుని సన్నిధి రాకపోతే ఇక్కడ నుంచి ప్రయాణం చేయమంటే ఇశ్రాయేలీలందరూ మోషే మీద పడిపోరా? ఇశ్రాయేలీలందరూ మోషేని ఇబ్బంది పెట్టరా? ఇంకెన్ని రోజులయ్యా ఇక్కడ ఈ ఊర్లో, ఇంకెన్ని రోజులు ఉంచుతావు, ముందుకు వెళ్ళాలి కదా మనం అని మోషేని విసిగించరా? ఫర్ ఎవ్రీథింగ్ ద ఇజ్రాయెలైట్స్ హెల్డ్ మోసెస్ రెస్పాన్సిబుల్.
వారికి వచ్చిన ప్రతి సమస్యలో, వారికి వచ్చిన ప్రతి ఇబ్బందిలో మోషేని ఇశ్రాయేలీయులు పట్టుకొని నిందిస్తూ ఉండేవారు, మోషేతో ఫైట్ చేస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో మోషే అంటున్నారు, ఈ మనుషులను నేను చూడడం లేదు ప్రభువా, నిన్ను చూస్తున్నాను, నీ సన్నిధి మాతో రావాలంతే. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఈ స్థలాన్ని విడిచి ముందుకు వెళ్ళాలని మేము అనుకోవడం లేదు. మోషేకు దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుని సన్నిధి పట్ల మోషేకు ఉన్న ఆశ ఎంత గొప్పదో. మోషే అంటున్నాడు, మా ప్రయాణంలో నీవు మాతో రావాలి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో నీవు చేసే ప్రతి ప్రయాణంలో, నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో, నీవు చేసే ప్రతి కార్యంలో దేవుని సన్నిధిని కోరుకొని, దేవా నాతో పాటు రాయ్యా, లార్డ్ కమ్ విత్ మీ. నాకు ఇష్టమైన ఒక పాట, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఏ ఓపెన్ మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినా ఆ పాట ఎక్కువగా నేను పాడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనతో రావాలి. ఆయన సన్నిధే మన ఆశీర్వాదానికి ఆధారము. కొంతమంది చూడండి, ఇంట్లోండి అడుగు బయట పెట్టేటప్పుడు వాచ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. కొంతమంది ఇంట్లోండి బయటపడేటప్పుడు సెల్ ఫోన్ ఉందా లేదా అని వెతుక్కుంటారు. కొంతమంది ఇంట్లోండి బయట పడేటప్పుడు రంగురాళ్ళు ఉన్నాయా లేదా, కొంతమందికి చూడండి ఆ రంగురాళ్లే వాళ్ళకి శుభం అన్నమాట. ఈ రోజు ఈ రంగు రాళ్ళు ఉన్న ఉంగరం పెట్టుకోవాలి, ఈ స్టోన్, ఈ కలర్డ్ స్టోన్, ఈ కలర్డ్ జెమ్ పెట్టుకోవాలి, అప్పుడే నాకు శుభం జరుగుతుంది. లేకపోతే పలానా తాయెత్తు కట్టుకొని వెళ్తేనే నాకు శుభం. దేవుని ప్రజలకి వాట్ ఇస్ ద మ్యాండేట్? మనకి ఖచ్చితంగా మనం తీసుకొని వెళ్లాల్సింది ఏంటి? ఇంట్లో అడుగు బయట వేస్తున్నప్పుడు, ఒక పని, ఒక కార్యం తలపెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు దేని కొరకు మనం ఆశపడాలి, ఎదురు చూడాలంటే దేవుని సన్నిధి కొరకే. హల్లెలూయా. ప్రియురాలు అంటుంది, మనము పల్లెలకు పోదాము. ఒక్క మాట ధ్యానం చేసుకొని ముగించుకుందాం. గ్రామ సీమలో నివసింతము. ఆమె పల్లెకు వెళ్దాం, నన్ను వెళ్ళి అక్కడ దిగబెట్టి నన్ను డ్రాప్ చేసి ప్రియుడా నువ్వు వెళ్ళిపో అని చెప్పట్లేదండి. ఆమె ప్రియునితో ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కోరుకోవట్లేదు, ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ కోరుకుంటుంది, ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ కోరుకుంటుంది. హల్లెలూయా. చాలా మంది దేవునితో ఒక రిలేషన్షిప్ కోరుకుంటారండి. ఏసే కావాలండి, ఏసే గొప్ప దేవుడండి, ఏసే అద్భుతాలు చేస్తాడండి, ఆయన వల్ల మనకి మేలు కలుగుతుందండి అంటారు. కానీ ఆ ఏసయ్యతో సంబంధం ఎంతవరకు అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. దేవా నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటాను, నాకు కావలసినప్పుడు అలా ఆశీర్వాదం పంపించు, కానీ నువ్వు మరీ నాకు దగ్గరగా రావద్దు, ఎందుకంటే నువ్వు మరీ దగ్గరగా వచ్చావంటే నేను అది విడిచిపెట్టాలి, ఇది విడిచిపెట్టాలి, అవి మానుకోవాలి, ఇవి మానుకోవాలి, నాకు ఇష్టం లేదు అంటారు. ప్రియురాలు ప్రియునితో ఒక దూరం నుండి మెయింటైన్ చేసే ఒక రిలేషన్షిప్ సంబంధం కొరకు అడగట్లేదు, ఆర్ జస్ట్ కొద్ది రోజులు దగ్గరగా ఉండి ఆ తర్వాత ఇంకా నువ్వు దూరంగా నీ పనిలో నువ్వు ఉండు, నా పనిలో నేనుంటాను, నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని చెప్పట్లేదు. ఆమె అంటుంది, గ్రామ సీమలో నివసింతుము. ప్రియుడా నువ్వు నాతో పాటు నివసించాలి, నువ్వు నాతో పాటు ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను మీతో పాటు ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఈమంటుంది, నాకు అదే కావాలి అంటుంది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటున్నాడు యేసయ్య. ఉన్నాడు ఆయన, ఉండేవాడు. నువ్వు అడిగితే నీతోనే ఉంటాడు, నీకు దగ్గరగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో ఆయన చేసిన కార్యం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో ఆ వాక్య భాగం మనకు కనపడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? ఆ పై వచనం చూడండి, 19వ వచనంలో, ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు అయ్యను. యేసయ్య శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తరువాత ఆయన తన భక్తులను, ఆయన తన ప్రజలను, తన శిష్యులను, తన సేవకులను విడిచిపెట్టలేదు. హల్లెలూయా.
కొంతమంది ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కుటుంబీకుల్ని పిలిచి ఒక మాట చెప్తారు, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించాలి, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని. యేసయ్య అలాంటి మాటలు చెప్పలేదండి. ఆయన భూమి మీద నుండి ఆయన మరణించేటప్పుడు చెప్పలేదు. మరణించేటప్పుడు అన్నాడు, నేను తిరిగి లేస్తానన్నారు. తిరిగి లేచిన తర్వాత అన్నారు, నేను మీతో ఆల్రెడీ చెప్పాను కదా, ఇదిగో నేను తిరిగి లేచాను అన్నారు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, నేను మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు పంపిస్తున్నాను. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అనే మాట యేసయ్య చెప్పారు. అంత మాత్రమే కాదు, ఆయన వారికి సహకారుడై ఉండి అంట. ఆయన పునరుత్థానుడై లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా గాడ్ స్టిల్ పార్ట్నర్డ్ విత్ హిస్ సర్వెంట్స్. దేవుడు తన శిష్యులకు, దేవుడు తన సేవకులకు, అపోస్తలులకు సహకారిగా ఉన్నాడు. హీ పార్ట్నర్డ్ విత్ హిస్ పీపుల్. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవైతే గాడ్ వాంట్స్ టు పార్ట్నర్ విత్ యూ. నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే గాడ్ నెవర్ లైక్స్ టు అబాండన్ యూ. నేను ఏ సమయంలో ఏ సందర్భంలో కూడా దేవుడు ఒక అనాథగా, ఒక ఒంటరిగా విడిచిపెట్టాలని దేవుడు అనుకోవడం లేదు. దేవుడు వారికి సహకారుడా ఏం చేశారంటండి, వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారంట. వారు యేసు ప్రభును గురించి ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నారంట. దేవుడు మీరు వెళ్ళండిలే అని దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. పట్టించుకోకుండా డూ యువర్ జాబ్ అని దేవుడు విడిచిపెట్టలేదు. బట్ దేవుడు ఏం చేశారో అని ఆలోచిస్తే, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు. వాళ్ళు వాక్యం ప్రకటిస్తా ఉంటే దేవుడు వారికి తోడుగా ఉండి అద్భుతాలు కూడా జరిగిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. నిన్న రాత్రి మన ఆఫీస్ నంబర్స్కి ఒక కాల్ వచ్చిందండి. ఒక సహోదరుడు చాలా దూర ప్రాంతం నుండి ఫోన్ చేసి, భరత్ రెడ్డి అనే ఒక సహోదరుడు ఆయన సాక్ష్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత డాక్టర్స్ చెప్పారు మీకు పిల్లలు పుట్టడం కష్టం అని. ప్రతిరోజు లైవ్ లో పాలు పొందుతున్నాము, ప్రతిరోజు విశ్వాసంతో దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఏకీభవిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న ఆన్లైన్ సర్వీసెస్ అన్నిట్లో కూడా పాలు పొందుతున్నాం. 13 సంవత్సరాల తర్వాత దేవుడు ట్విన్స్ ని ఇచ్చారంటండి. హల్లెలూయా. కవల పిల్లల్ని దేవుడు ఇచ్చాడండి. మందిరానికి వస్తాం, సాక్ష్యం చెప్తామని ఆ బ్రదర్ చెప్తూ ఉంటే ప్రభువుని చాలా స్తుతించాం. ఎందుకు? ఇవి దేవుడు చేసే సూచక క్రియలు. హల్లెలూయా. ఆ ట్రీట్మెంట్లు, ఈ ట్రీట్మెంట్లు, మందులు వాడి దేహం ఆరోగ్యం పాడైపోయి కొంతమందికి ఎంత డబ్బు ఖర్చు అవుతున్నా కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండడం లేదు. కానీ దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవంటే కొన్నిసార్లు మెడికల్ హెల్ప్ లేకుండానే దేవుడు కార్యాలు జరిగించేవాడు. హల్లెలూయా. అలాగనే మందులు వాడొద్దు, డాక్టర్స్ దగ్గర వెళ్ళొద్దు, ఏ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పట్లేదండి. డాక్టర్స్ కి కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడే. మందులు కనిపెట్టింది, వ్యాక్సినేషన్లు కనిపెట్టింది చాలా వరకు దేవుని బిడ్డలే. దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు. అవి వాడినా మన యొక్క నమ్మకము, విశ్వాసం మాత్రం దేవుని మీద ఉండాలి. మందులు వాడినా, మందులు పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. మందులు వాడినా నీకు స్వస్థతను అనుగ్రహించేది దేవుడే అని నీవు విశ్వసించాలి. దేవుడు వారికి సహకారుడై ఉండి ఆయన సూచక క్రియలను జరిగించుచు వాక్యమును స్థిరపరచెను. హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి సూచక క్రియలు జరిగాయి. దేవుడు వారితో లేకపోయింటే సూచక క్రియలు జరిగుండేవి కాదు. ఇక్కడ షూలమ్మితికి ప్రియుని తోడు ఆమెకుంటే ఆమెకెంత మేలో తెలుసు. ప్రియుడు ఆమెతో ఉండడం వలన ఆమెకి ఎంత ప్రయోజనం కలుగుతుందో ఆమెకు తెలుసు. షీ నోస్ ద వాల్యూ ఆఫ్ హర్ బిలవెడ్. షీ నోస్ ద పవర్ ఆఫ్ హర్ బిలవెడ్. షీ నోస్ ద పొజిషన్, ద పొటెన్షియాలిటీ ఆఫ్ హర్ బిలవెడ్. తన ప్రియుని యొక్క స్థానం ఏంటి, తన ప్రియుని యొక్క సామర్థ్యం ఏంటి, తన ప్రియుని యొక్క ఘనత ఏంటి, తన ప్రియుడు తనతో ఉంటే తనకు కలిగే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటో ప్రియురాలికి తెలుసు. అందుకే అంటుంది, రా నా ప్రియుడా, మనం వెళ్దాము, మనము పల్లెలకు వెళ్దాము, మనము గ్రామ సీమలలో నివాసం చేద్దాము. లెట్ us dwell together. ఉదయకాల సమయంలో కూడా నేను చెప్పగలవా దేవునితో, ప్రవ్వా నాతో పాటు రా అయ్యా, మీరు నాతో ఉండండి, నా ప్రతి ప్రయాణంలో ఉండండి, నా ప్రతి నిర్ణయంలో ఉండండి, నా ప్రతి అడుగులో ఉండండి, నేను చేసే ప్రతి కార్యంలో ఉండండి, నాతోనే ఉండండి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, కమ్ అండ్ గో కాదయ్యా, నువ్వు నాతో పాటే ఉండు ప్రవ్వా.
ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నాతో ఉంటే నాకు అవమానాలు ఉండవు, నువ్వు నాతో ఉంటే నాకు అపజయాలు ఉండవు, నువ్వు నాతో ఉంటే నా దుఃఖాన్ని నువ్వు సంతోషంగా మారుస్తావు, నా అవమానాన్ని ఘనతగా మారుస్తావు, నువ్వు నాతో ఉంటే నా కొరతలను కొదువలను నీవు సమృద్ధిగా మారుస్తావు, నువ్వు నాతో ఉంటే నా జీవితంలో అదే నాకు పండుగ. హల్లెలూయా. ప్రియురాలు శ్రేష్టమైన మాటలు ప్రియునితో పలుకుతుంది, ప్రియుని గూర్చి పలుకుతుంది. ప్రియమైన సహోదరి, దేవుడు నీతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవుడు నీ పట్ల నీకు దయ చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు, నీకు తన కనికరం చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ నువ్వు చెప్పగలవా, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడా నీతోనే ఉంటాను, నీతోనే సాగిపోతానని నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎప్పటికప్పుడు మా జీవితాలలో మేము మీకు చెందిన వారమని మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి. నిజమే ప్రభా, మేము నీకు చెందిన వారం, మేము మీ సొత్తయ్యా. ఒకప్పుడు కాదు ప్రభా, ఒకప్పుడు మా జీవితాలు మా కొరకే, మా ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకే అన్నట్లు బ్రతికాం. కానీ మీరు మమ్మల్ని నీ రక్తం చేత కొన్న తర్వాత, నీ బిడలుగా మేము అంగీకరించబడిన తర్వాత మేము మీకు చెందిన వారం ప్రభా. మేమెన్నడూ ఆ విషయాన్ని మర్చిపోకుండా మాకు సహాయం చేయండి. ప్రియురాలు ప్రియునితో కలిసి ప్రయాణం చేయాలని ఆమెకు కలిగిన ఆశను గురించి మా జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభా, మా జీవితంలో అనుదినము అనుక్షణము మీతోనే మేము ఉండునట్లుగా, మా జీవితము మీలోనే సాగిపోనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా ఎంతమంది నాయన మరి వాక్యం వింటున్న వారు రక్షణ పొందకుండా మీకు దూరంగా బ్రతుకుతున్నారు. ఇంకా ఎంతమంది వాక్యం వింటున్న వారు నాయన మరి కేవలం ఆదివారం ఒక్కటే మీకు దగ్గరగా వస్తూ వారమంతా మీకు దూరంగా బ్రతుకుతున్నారు. ఇంకా ఎంతమంది కొన్ని విషయాలు మాత్రం మీ మీద ఆధారపడుతూ మిగతా విషయాలన్నింటిలో తమ స్వశక్తి, తమ జ్ఞానము, తమ యొక్క నాయన మరి ఆలోచనలు వాటి మీదనే ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్ని విషయాలలో ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడే వారముగా నాయన మమ్మల్ని మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో మీ మీద మా నమ్మికను, మా విశ్వాసమును, మా ధ్యానాన్ని దేవా మేము ఉంచినట్లు సహాయం చేయండి. మీరు మా ఎడల కలిగి ఉన్న ఆశను గురించి మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. మీ ఆశలను, మీ ఆశయాలను మేము నెరవేర్చే వారముగా మాకు సహాయం చేయండి. మా జీవితాలు, మా ఉద్యోగాలు, మా కుటుంబం, మా పనులు కేవలం మా జీవితం చుట్టూనే మా ఆలోచనలు, తలంపులు తిరగడం కాదు. కానీ ప్రభా, నీ రాజ్యం కొరకు మేము ఆలోచించాలి, నీ పనుల గురించి మేము ఆలోచించాలి, నీ చిత్తాన్ని నెరవేర్చడం గురించి మేము ఆలోచించాలి. అట్టి కృప మాకు దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారో, నీ వాక్యము చేత సవాలు చేయబడ్డారో ప్రభా, వారందరినీ నీవు ఆశీర్వదించిన ఆయన. విన్న వాక్యాన్ని ఏదో కేవలం విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యాన్ని మా జీవితాలలో అన్వయించుకోవడానికి కావలసిన మెండైన నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సహాయము మాకు దయచేయండి ప్రభా. నీ కృపను మాకు అందించండి నాయన, నీ కృపను మాకు అందించండి నాయన. మరి ఈ మీటింగ్ లో పాల్పొందుతున్న వారు ఎంతమంది బలహీనులుగా ఉన్నారో వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బలహీనులను బలపరిచే దేవుడో, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగచేసే దేవుడో ప్రభా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే దేవుడో యెహోవా రాఫా అని సెలవిచ్చావు నాయన. మీ గాయపడిన హస్తముతో వ్యాధులతో నాయన మరి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాయన మరి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఎంతో ప్రయాసపడుతూ సైతము నాయన వారి అనారోగ్యాల నుండి విడుదల పొందలేని వారు ఎంతమంది ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీతి సూర్యుని రెక్కల ఆరోగ్యం ఇస్తాయని సెలవిచ్చావు ప్రభా. నీ రెక్కల నీడలో ప్రభా వ్యాధిగ్రస్తులు, బలహీనులైన ప్రతి ఒక్కరిని భద్రపరచండి. పెద్ద వయసులో ఉన్న ప్రియ ఆంటీలను, అంకుల్స్ మీ చేతిలో పెడుతున్నాం ప్రభా. వారికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యాలను దయచేయండి. వృద్ధాప్యం వల్ల కలుగు ప్రతి బలహీనత నుండి వారిని విడిపించండి. ఎంతమంది నాయన వివాహాలై గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ బిడ్డల పట్ల మీరు కార్యం చేయండి.
గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అన్ని వాక్యంలో ఉంది ప్రభా. మీరే నాయన నీ బిడ్డలకు శ్రేష్టమైన బహుమానాలను నాయన నీవు అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల విషయాల్లో మీరు కార్యాలు చేయండి ప్రభా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవని నీ వాక్యంలో ఉంది. కుటుంబాలు కట్టే దేవుడో మీరు ప్రభా. మీరే కార్యం చేయండి, మేలు చేయండి. ఎంతమంది డిప్రెషన్తో బాధపడుతున్నారో, నెగటివ్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నారో వారందరికీ విడుదల దయచేయండి ప్రభా. ఎంతమంది నాయన మరి కుటుంబ సమస్యలతో కలహాలతో ఉన్నారో వారికి నాయన మీరే విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా నెమ్మది లేకుండా ఉన్నారో వారికి నెమ్మది ఇవ్వండి అయ్యా. సహాయించి నీ సమాధానపు ఆత్మ ప్రతి కుటుంబంలో ప్రతి గృహంలో ఏలునట్లు తండ్రి నీవే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది నాయన మరి ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయించి. లోన్ శాంక్షన్ అవ్వడం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, సహాయించండి. స్వంత ఇల్లు కట్టుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారో ప్రభా. బ్యాంక్ లోన్స్ కొరకు ఎంతమంది అప్లై చేశారో ఆ లోన్స్ శాంక్షన్ అవ్వడానికి, నాయన సొంత గృహాలు కట్టుకోవడానికి దేవా మీరే నాయన తగిన ఏర్పాట్లన్నీ చేసి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది నాయన మరి ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ కూడా నీ కృప దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆటిజంతో బాధపడుతున్న వారు, హైపర్ యాక్టివిటీ ADHDతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. స్పీచ్ డిలేస్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా థెరపీస్ ఏ బిడ్డలు అయితే తీసుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి ప్రభా. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు తప్పిపోకుండా సహాయించండి, తొట్టిల్లిపోకుండా సహాయించండి. యవన కాలమందు నీ కాడి మోయటన్నారు నీకు మేలన్నీ వాక్యంలో ఉందయ్యా. మా యవన బిడ్డలు యవన వయసులో రక్షణ పొందాలి ప్రభా. యవన కాలంలో నేను ఈ కాడిని మోయాలి ప్రభా. మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభా మరి ఎంతమంది నాయన వారి మధ్య వయసులో ఉన్నారో, ఆయా పరిస్థితులు ఆయా సమస్యలతో ఉన్నారో వారందరికీ కూడా నీ విడుదలను సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఆయా రకాలని శోధనలో చిక్కుకొని, అడిక్షన్స్ లో నాయన మరి చిక్కుకొని ప్రభా వాటి నుండి బయటకు రాలేక సతమతం అవుతున్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బంధకమును యేసు నామంలో త్రెంపివేయండి. ప్రతి అడిక్షన్ యేసు నామంలో బ్రేక్ చేయండి నాయన. నీవే కావలసిన విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్రము నాయన నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభా. మరి మా కుటుంబాలు నాయన మరి పరలోకపు నమూనాలుగా ఉండడానికి సహాయం చేయండి. మా కుటుంబాలు దేవా మరి నీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. మా కుటుంబాలు మాదిరికరమైన కుటుంబాలుగా ఉండడానికి నీ కృప దయచేయండి. మరి ఒకసారి నీ ఆశీర్వాదకరమైన హస్తాలకు లైవ్ లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పెట్టుకుంటూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న వారు, నమ్మకంగా పరిచర్య కొరకు తమ గుప్పిలి విప్పి సహకరిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ ప్రభా నమ్మకమైన హస్తాల్లో పెడుతున్నాము. పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించమని అనంత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆన్లైన్ విమెన్స్ మీటింగ్ లో పాల్పొందిన మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుంటే ప్లీజ్ టేక్ 1 minute టైం. ఈ మీటింగ్ అయిన వెంటనే 1 నిమిషం సమయం తీసుకొని మీ స్నేహితులకు, బంధువులకి మెసేజ్ షేర్ చేయండి. వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. అన్ని దానాల్లో అన్నదానం విన్నా అంటారు. నేను అంటాను, ఈ అన్నదానం కంటే ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు ఇతరులకు అందించగలిగితే దట్స్ అ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. కనుక ఈ లింక్ ను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వారు కూడా వాక్యంలో స్థిరపరచబడతారు.